ఆర్మూరు ఆలూరు మండలంలోని మగ్గిడి దేగం గ్రామంలోని ఇటుక బట్టీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, ఆర్మూరు సీనియర్ న్యాయమూర్తి శ్రీదేవి, లేబర్ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఇటుక బట్టి కార్మికులకు విముక్తి కల్పించారు. మగ్గిడి దేగం గ్రామంలోని ఇటుక బట్టీలను పనిచేసి కార్మికులను బంధించి బలవంతంగా పనులు చేస్తున్న వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి, ఆర్మూరు సీనియర్ న్యాయమూర్తి శ్రీదేవి, లేబర్ రెవెన్యూ పోలీస్ యంత్రాంగం ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఇటుక బట్టి కార్మికులకు విముక్తి కల్పించారు. గ్రామాలలో పనిచేస్తున్న ఇటుక బట్టి కార్మికుల దీనస్థితిని చూసి జిల్లా న్యాయమూర్తి చెల్లించి కన్నీరు పెట్టుకున్నారు. కార్మికులను ఒక్కొక్కరిగా పిలిపించి వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కార్మికులకు పని చేయిస్తూ ఇబ్బంది గురి చేస్తున్నట్టు ఫిర్యాదులో ఉందని చెప్పారు. ఇటుక బట్టి కార్మికులకు కనీస వసతులు కల్పించకపోవడం, కనీస వేతనాలు చెల్లించకపోవడం, కార్మికులను శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం, లేబర్ చట్టాలను పాటించకపోవడం కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఇటుక బట్టి క్యాంపు నుండి పారిపోయిన వ్యక్తి హైదరాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీలో సంప్రదించారన్నారు. లేబర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకపోవడం, కనీస వసతులు కల్పించకపోవడం, పని చేయించడం స్పష్టంగా కనబడిందని చెప్పారు. 1000 మందికి పైగా ఇటుక బట్టి కార్మికులను రెస్క్యూ చేసి షెల్టర్ కల్పించి రెవెన్యూ డిపార్ట్మెంట్ తో మాట్లాడి సదుపాయాలతో పాటు వారికి రావాల్సిన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటుక బట్టి కార్మికులను వారి సొంత గ్రామాలకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. లేబర్ చట్టాలకు విరుద్ధంగా నడుపుతున్న ఇటుక బట్టి యాజమాన్యాలపై చట్టరీత్యా చర్యలు తీసుకుని సీజ్ చేయవలసిందిగా ఎంఆర్ఓ సంబంధిత అధికారులను ఆదేశించారు. లేబర్ ఆఫీస్ కూడా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని అక్కడ నుంచి అక్కడికి మన రెస్క్యూ హోమ్కి పంపించారు. మీకు దొరుకుతాయి మీ డబ్బులు, మీ వస్తువులు, మీ బట్టలు, మీ డాక్యుమెంట్స్ ఏమున్నా కానీ మేము తెప్పిస్తాము. మీరు బయటకు రావాల్సిన వాళ్ళు రావచ్చు. ఇమ్మీడియట్ గా మిమ్మల్ని మేము ఇళ్లకు పంపిస్తాము మీ సామాన్లతో సహా. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి దగ్గర నుంచి మాకు కంప్లైంట్ వచ్చింది. ఏమనంటే ఈ దేగాన్ విలేజ్ దగ్గర ఇటుక బట్టీలలో చాలా మంది బాండెడ్ లేబర్స్ని తీసుకొచ్చి బలవంతంగా పనిచేస్తున్నారని, వారిని తెల్లవారుజామున ఉదయం 3 కాడ నుంచి రాత్రి 11 వరకు ఎటువంటి రెస్ట్ ఇవ్వకుండా కూడా వాళ్ళని పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రైమరీ వసతులు కూడా కల్పించలేదు అని, వాళ్ళకి ఈ లేబర్ ఛార్జెస్ కూడా చాలా మీగర్గా ఇస్తున్నారని, వాళ్ళు ఎటువంటి కండిషన్స్ కూడా లేబర్ కండిషన్స్ కూడా పాటించడం లేదని, వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ నుంచి దాదాపు పారిపోయాడని అనుకోవచ్చు. పారిపోయి మన హైదరాబాద్ లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడం జరిగింది. అక్కడి నుంచి వారు వీడియో స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచి వారు నాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతమంది అయితే బాండెడ్ లేబర్ ఉన్నారో వాళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళందరికీ కూడా ఈ బాండెడ్ లేబర్ ఫ్రీ సర్టిఫికేట్స్ ఇప్పించి వాళ్ళకి వాళ్ళ ఓనర్స్ దగ్గర నుంచి ఎంతైతే ఎన్ని రోజులు పనిచేశారో అన్ని రోజులకు లెక్క కట్టి వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్స్ ఇప్పించి వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇప్పించమని మాకు డైరెక్షన్స్ వచ్చింది. కాబట్టి ఈరోజు ఇమ్మీడియట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మాకు కంప్లైంట్ వచ్చిందో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా నిజాలన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు చాలా అనారోగ్యంతో చూడడానికి పడిపోయేలాగా ఉన్నారు. ఇక్కడ ఉండడానికి కూడా సరైన వసతి లేదు. ఈ ఇనుప రేకుల మధ్యలో ఇప్పుడు మీకు తెలుసు నిజామాబాద్లో 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు రన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి ఎటువంటి మినిమం ఉండడానికి కూడా సౌకర్యాలు కల్పించకుండా, ఎటువంటి లేబర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా, లేబర్ లైసెన్స్ లేకుండా వీళ్ళందరినీ ఒక బాండెడ్ లేబర్ లాగా ఇక్కడ బంధించి వీళ్ళతోటి వర్కింగ్ టైమింగ్స్ కూడా లేకుండా పనిచేయించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టీలలో మొత్తం ఒక 1000 మంది బాండెడ్ లేబర్ ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ 2-3 ఇటుక బట్టీలను మేము వెళ్ళి అక్కడున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా రెస్క్యూ చేసి వాళ్ళని షెల్టర్ హోమ్కి తరలించి తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి వారికి కావాల్సిన కాంపన్సేషన్, రావాల్సిన నష్టపరిహారాలు అన్నీ ఇప్పించి వారిని ఇక్కడి నుంచి వారి సొంత ఇళ్లకు తరలించేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ ను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ కు చేరుకున్న కమిషనర్ కు పోలీస్ అధికారులు సిబ్బంది గౌరవవందనం అందించగా ఆయన వందనాన్ని స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ లోని వివిధ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా స్టేషన్ లోకి సిబ్బంది అందుబాటులో ఉన్న కిట్ ఆర్టికల్స్, భద్రతా పరికరాలు, ఆయుధ నిర్వహణ, రికార్డుల సంరక్షణ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. రిసెప్షన్ సెంటర్ ను సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, ఫిర్యాదుల నమోదు విధానం, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని గౌరవంతో స్వాగతించి వారి సమస్యలను ఓర్పుతో విని వెంటనే స్పందించే విధంగా సిబ్బంది వివరించాలని సూచించారు. తదుపరి పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న అన్ని రకాల రికార్డులను పరిశీలించిన కమిషనర్ కేసుల నమోదు, పెండింగ్ కేసుల దర్యాప్తు, బీటీ డ్యూటీ వ్యవస్థ, రౌడీ షీటులు మరియు నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై పర్యవేక్షణ వంటి అంశాలను సమగ్రంగా తనిఖీ చేశారు. అలాగే స్టేషన్ లో అమలవుతున్న 5S విధానం అమలు తీరును సమీక్షించి ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వివరించాలని సూచించారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య అధిగమించడానికి ప్రధాన కూడల్లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు ప్రమాద నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ అధికారులు మరియు సిబ్బంది 24/7 తమ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని సూచించారు. సిబ్బంది ప్రతి 6 నెలలకు ఒకసారి తమ హెల్త్ చెకప్ చేయించుకోవాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. श्रीमान, आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। श्रीमान, गार्ड सेंट्री करेगा, बाकी गार्ड विसर्जन। ఆలోచించారు అరే నూనె ఎట్లా ఉంది, ఏం చేస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి అవసరం లేదు. 102 సబ్-క్లాస్ 4 ఐపీ సిఆర్పీ దీంట్లో ఏమన్నా ఇన్వెస్టిగేషన్ అవసరం లేకపోతే ఏం లేదు. ఏంటి ఇవన్నీ ఎందుకు? ఆర్మూరు పట్టణంలోని యానంగుట్టలో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వియా అధికారులతో కలిసి పర్యటించారు. ముఖ్యంగా త్రాగునీరు, కరెంటు, రకరకాల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. పేదల సమస్యలు ఎక్కడ కూడా పెండింగ్ లో పెట్టకూడదని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చెప్పండి. కాలనీ ఇంకా రకరకాల పేదలు వేసుకున్న కొన్ని ప్రాంతాలను సందర్శించడం జరిగింది. తాగునీరు గురించి, కరెంటు గురించి రకరకాల 2 సంవత్సరాల తరబడి కొన్ని సమస్యలు అట్నే పెండింగ్లు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి సబ్ కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ అధికారులు అందరం కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అధికారులు వాళ్ళకి ఏమేమైతే సమస్యలు ఎంతవరకు స్పందించగలుగుతారు, ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతారు, వాళ్ళ లిమిట్స్ ప్రకారం ఆదేశించడం జరిగింది. పరిష్కరించమని. పేదల సమస్యలు ఎక్కడ కూడా పెండింగ్ ఉండదు. ఇక్కడనే కాదు, ఆర్మూర్ నియోజకవర్గం మొత్తంలో కూడా ఎక్కడ కూడా పేదలు ఇబ్బంది పడే అవసరం లేదు. మీకు కావాల్సిన కనీస వసతులు, కనీస సౌకర్యాల గురించి ఈరోజు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏమైతే తక్షణ అవసరాలు ఉన్నాయి,
కనీస అవసరాలు ఉన్నాయి, తీర్చమని చెప్పడం జరిగింది. అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆర్మూరు పట్టణంలో ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం మరియు ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యా చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డిఓ సాయన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షులు పుట్టరాజేశ్వర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ మరియు ఉన్నత చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుమారు 100 మంది విద్యార్థినులకు మెమంటోలతో ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా ఎస్ఎస్సి, ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కార జ్ఞాపికలు అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డిఓ సాయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కేవలం విద్యతోనే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాన రామచందర్, సీనియర్ హైకోర్టు న్యాయవాది ప్రశాంత్, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు, ఉద్యోగుల సేవా సంఘం అధ్యక్షులు, నిజామాబాద్ ఉద్యోగుల సేవా సంఘం కార్యవర్గ సభ్యులు, ఆదివాసీ నాయక్పూర్ జిల్లా సేవా సంఘ కార్యవర్గ సభ్యులు, జిల్లా మండలాల బాధ్యులు, వివిధ గ్రామాల పెద్ద మనుషులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా మమ్మీ తింటానో డాడీ తింటాననే కాదు, ఆ సబ్జెక్ట్ మీద ఒక ఎఫెక్షన్ ఎక్కువ, ఒక ఏమవుతుంది అది చదువుకుంటే ఒక ప్యాషన్ ఉండాలి, మనకు ఒక ప్యాషన్ ఉండాలి. ఎంపీసీ ఉన్నారనుకోవాలి, మీరు అనుకోవాలి మ్యాథమెటిక్స్ అయితే క్లీన్ అనుకోవాలి, మ్యాథమెటిక్స్ అయితే కింగ్ అనుకోవాలి, అంతే. ఏదైనా ఎక్కువ ఎగ్జామ్ రాయకపోతే కొన్ని వందల మంది ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్లో కనిపిస్తారు, వాళ్ళని చూడడానికి చాలా మంది భయపడిపోతారు. ఒక 8,000 మంది రాస్తారు, ఇందులో నుంచి మనకు వస్తుందని మనకు అనిపిస్తుంది. 8,000 మందిలో రాసినా మనకు కావాల్సింది ఒకటే సీట్, అది గుర్తుపెట్టుకోవాలి. మనకు కావాల్సింది ఒకే ఒక సీట్, కాబట్టి ఆ ఒక్క సీట్ నాకు వస్తుంది అనుకోని రాయాలి, అంతే. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఒకటే అనుకోవాలి, నాకు ఇంటెలిజెంట్ ఎవరు లేడు, ఈ రాసే ఎగ్జామ్లో నా ఇంత ఇంటెలిజెంట్ ఎవరు లేడు అనుకోని రాయాలి. లేకుంటే పెళ్లి తీసుకొని నాకు ఏమి రాదు, మీరు పెళ్లి తీసుకొని స్టార్ట్ అయినా డాడీ ఏం తిడతాడో, మమ్మీ ఏం తిడతాడో, ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతా అని చెప్పేసి అంటే మనకు వచ్చిన ఇక్కడ మర్చిపోతా ఉంటాం. అండ్ మోరోవర్ ఇప్పుడు వచ్చిన ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఒకటే ప్రిన్సిపల్ మీరు ఫాలో అవ్వాలి స్టూడెంట్స్ అందరూ. మీరు మల్టిపుల్ ఫస్ట్ ఏదైతే క్వశ్చన్ చదువుతారో కింద ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉంటాయి. బట్ క్వశ్చన్ చదవగానే కింద ఏబిసిడి ఆప్షన్ చూడొద్దు, ఎప్పుడు కూడా చూడకుండా ఏం చేయాలి, క్వశ్చన్ చదివిన తర్వాత మైండ్లో దానికి ఆన్సర్ ఏంటనే మనం ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత మన మైండ్లో ఏదైతే ఫ్లాష్ అవుతుందో దాన్ని కింద ఏబిసిడీలో చూడాలి. ఆ ఏబిసిడి 4లో ఏదైతే మనకు ఫ్లాష్ అయిందో అది 100% కరెక్ట్ ఉంటుంది ఆన్సర్ అంటే. కాబట్టి క్వశ్చన్ చదవగానే మైండ్లో ఫ్లాష్ చేయాలి, ఆన్సర్లో ఫ్లాష్ చేయడం కింద. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, క్వశ్చన్ చదవని కింద ఏబిసిడీ చదువుతూ ఉంటారు అన్నట్టు. ఏబిసిడీ అయితే ఆ ఏబిసిడీ ఆప్షన్ ఇచ్చే ఎగ్జామినర్ ఎట్లా ఇస్తాడు, అన్నీ కూడా దగ్గరే రిలేటెడ్ ఆప్షన్స్ ఇస్తాడు. అప్పుడు అనవసరంగా మీకు కన్ఫ్యూజన్ ఇస్తుంది. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఉండొద్దు అని అంటే క్వశ్చన్ చదవండి, మైండ్లో ఏమైతుందో ఆన్సర్ అని ఒకసారి థింక్ చేసిన తర్వాత మన మైండ్లో ఏదైతే ఫ్లాష్ అవుతుందో ఆన్సర్ అది ఏబిసిడీలో ఉందా లేదని చూడాలి. ఎందుకంటే ఫస్ట్ అదే టిక్ కొట్టేసాను, దట్స్ ఇట్. సో చాలా చెప్పాలని ఉంది, బట్ ఇంకా వేరే 4 o'clock వీడియో కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి వెళ్ళాలి. సో దయచేసి మీరు వచ్చిన చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఐఎమ్ రెడీ టు గివ్ గైడెన్స్ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడైనా సరే ఏదైనా ఉంటే కూడా గైడెన్స్ కోసం కానీ ఏదైనా ఉంటే కూడా దయచేసి అప్రోచ్ కావచ్చు. మిత్రులు సాయనగర్ ఉన్నారు కాబట్టి ఈ వెరీ క్లోజ్ టు మీ. సో దయచేసి సాయనగర్ తీసుకొచ్చిన, నా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత మిగతా ఉద్యోగ సంఘాల వాళ్ళు లేవనెత్తిన అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పరిశీలించి జిల్లా కలెక్టర్ నోటీసులు కానీ గవర్నమెంట్ దృష్టికి కానీ తీసుకెళ్ళే నా వంతు ప్రయత్నం చేస్తాను. సో దయచేసి ఉన్నత స్థాయి, ఉన్నతమైన ఆలోచన పెట్టండి. చదువు ఒక్కటే ఈ ప్రపంచాన్ని మన కాళ్ళ దగ్గర తీసుకొస్తుంది. చదువు ఒక్కటే ఈ ప్రపంచాన్ని మన కాళ్ళ దగ్గర తీసుకొస్తుంది. చదవండి, మీరు మీకు ఏది కావాలని జీవితంలో మీ దగ్గరికి వచ్చి వాడుతుంది అంతే. నేను ఇప్పుడు మా అబ్బాయి అనుకుంటాడు, నాన్న నీకు ఏం కావాలో చెప్పు, BMW కారు కావాలన్నా లేకపోతే ఇంకేం కావాలో పెద్ద, నాకు నీ BMW కారు వద్దు, ఆడి కారు వద్దు, ఏమొద్దు. నేను ఒకటే చెప్తుంటాను, హార్వర్డ్ యూనివర్సిటీ ముంగట నువ్వు పట్టా తీసుకొని నువ్వు అది పట్టా నెత్తి మీద పెట్టుకొని చూసి యూనిఫామ్లో చూస్తే దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అని చెప్పేసి చెప్తాను. సో దయచేసి చదువు మించినది ఏది లేదు. చదువు ఒకటి ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మనం ఎక్కడికైనా చదువుకోవచ్చు, ఎక్కడైనా ఎస్టాబ్లిష్ కావచ్చు, ఎటువంటి లైఫ్ స్టైల్ అయినా మనం లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫర్ షేరింగ్ దిస్ ఫ్యూ వర్డ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్. ఆర్మూర్ పట్టణంలోని లెదర్ పార్క్ స్థలాన్ని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియాతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇక్కడ ఇండస్ట్రీలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారని, అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యేకు అరుంధతి నగర్ ఎస్సీ మాదిగ కుల సంఘం సభ్యులు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పట్టణంలోని తోలు పరిశ్రమను మాదిగ ఉపకులాల అభ్యుదయ కోసం గతంలో అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని కేవలం దళితులకు మాత్రమే మంజూరు చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగోలి స్వామి, బొడ్డు రాజన నరసింహులు, సభ్యులు బాజన్న, బాలగణేష్, శేఖర్, రవి, నెలరాజన, జంగం రాజన తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే రాష్ట్రంలో ఏదే చోట ఆల్రెడీ యాక్టివ్ ఉన్నది రావాలంటే అలాంటి సిచ్యువేషన్ ఉండాలి. మూడోది ఏంటంటే ఆర్మో ల్యాండ్ కనబడుతుంది. మీరు సైట్లో కానీ ఇరవై 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏదైతే లెదర్ పార్క్ లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో 28 ఎకరాల ఒక ల్యాండ్ బ్యాంక్తో ఏర్పడ్డది. 25 సంవత్సరాల నుంచి ఒక పరిశ్రమ కూడా ఇంతవరకు ఏర్పాటు కాలేదు. ఎక్కడ అవరోధం ఉన్నది. ఎందరో యువకులకు, పేదవాళ్లకు, మధ్యతరగతి వాళ్లకు ఇండస్ట్రీస్ గురించి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆలోచించి ఒక ఇండస్ట్రియల్ని పార్క్ను ఓపెన్ చేయడం జరిగింది. కానీ 25 సంవత్సరాల నుంచి ఉపయోగంలో లేదు. కొంత ఈ ల్యాండ్ బ్యాంకు, ఈ భూమిని కొందరు కబ్జా కోరులు, కొందరు దళారులు ఆక్రమించడం జరుగుతుంది. ఇది కోట్ల విలువైన భూమి. ఇది ఏ వర్గాలకైతే దళిత బిడ్డలకు అండ్ ఈ లెదర్ ఇండస్ట్రీస్ ఆధారపడ్డ బిడ్డలకు అలాంటి చేయడం కాబట్టి వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడానికి ఈరోజు కలెక్టర్ గారు మేమందరం సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏదైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో, ఈ లెదర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారో, మిగతా దళిత బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటంటే మారిన కాలానికి అనుగుణంగా లెదర్తో పాటు మిగతా ఇండస్ట్రీస్ కూడా అవకాశం ఇవ్వాలా, ప్రభుత్వాన్ని ఒప్పించండి అని చెప్పారు. దాని ప్రకారమే గౌరవనీయ ప్రభుత్వ పెద్దలని, మంత్రులను కలిసి దీన్ని ఏ రకంగా దీన్ని ఇండస్ట్రీస్ పెట్టి ఇక్కడ నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు వచ్చినట్టు ప్రయత్నం చేస్తాం. నిజామాబాద్ నగరంలోని అమలవాడి చౌరస్తాలో ఐద్వా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర వైఖరి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు స్వప్న, మాజిదా పర్వీన్, నాస్మిన్, నాగలక్ష్మి, దీపిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా తగ్గించిన పాపాన పోవట్లేదు. కేంద్ర ప్రభుత్వం మనకు ఈరోజు దేశానికి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి ఛాయ్ తాగి కప్పు ఇవ్వాల్సిన చేతిలో దేశాన్ని పెట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలకు, ఇలాంటి ప్రలోభాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ రేపు రానున్న కాలంలో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోజు రోజు నిత్యావసర ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పెరిగే ధరలకు హద్దు లేకుండా పోతుంది. ప్రజలందరూ కూడా అనేక భారాలు మోపుతూ ఉన్నారు. నిత్యం కూలి చేసుకునేవాడి కూలి పెరగట్లేదు. మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగాలకు జీతాలు పెరగట్లేదు, కానీ నిత్యావసర ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రేపు మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఐద్వా మహిళా సంఘంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని సిపిఐఎం కార్యాలయంలో
కమ్యూనిస్టులపై దుష్ప్రచారం, సోషలిజం ప్రాధాన్యత అనే అంశంపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అధ్యక్షత వహించగా ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ప్రభుత్వాలు లేనంత మాత్రాన కమ్యూనిస్టులు పడిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. ఆకలి సమస్య ఉన్నంత కాలం కమ్యూనిజం సజీవంగా ఉంటుందన్నారు. సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ నాడు ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనిస్టులపై దాడులు చేసి అంతం చేయాలని చూశారని, కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడ్డాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కారం చూపు అని చెప్పేసి కమ్యూనిస్టులు కొట్లాడుతూ ఉంటే కమ్యూనిస్టులని ఆకలి అని చెప్పేసి మాట అన్నందుకు నువ్వు చంపొచ్చు, దాడులు చేయొచ్చు, కానీ మనిషిని చంపుతావు కానీ నువ్వు ఆకలిని చంపగలుగుతావా? ఆకలిని చంపినోడు ఉన్నాడా ఈ భూమి మీద ఎవడా రేపటివాడు? మరి ఆకలిని చంపలేవు కదా. మరి ఆకలితో అలమటించేటువంటి ప్రజల పక్షాన నిలబడేటువంటి ఈ మనుషులను చంపేటువంటి శక్తి నీకు ఉందా అని చెప్పేసి అడుగుతావు. ఎందుకంటే ఆకలి ఉన్నంత కాలం, ఆకలితో ప్రజలు అల్లాడినంత కాలం కమ్యూనిస్టులు ఆ ప్రజల యొక్క ఆకలి మంటల నుండే పుట్టుకొస్తారు, మిమ్మల్ని దహించేస్తారని చెప్పి చెప్పలేదు. ఎందుకంటే ఆకలితో బాధపడేటువంటి ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడతారు? మనుషులే కదా. ఇప్పుడు ఉపాధి హామీ చట్టం వచ్చింది, ఎట్లొచ్చింది? ఎర్ర జెండా పట్టుకొని మాకు పనైనా చూపెట్టండి, తిండైనా పెట్టండి, ఖబర్దార్ అని చెప్పి మనం సీపీఎంగా పోరాటాలు చేశాము. ఆ చేసినటువంటి ఫలితంగానే ఇప్పుడు ఉపాధి హామీ చట్టము నువ్వు పేర్లు మారుస్తా ఉన్నావు, విడిజీ రామ్జీ అంటున్నావు, ఇంకేనో అంటున్నావు. నువ్వు ఏ పేరు మార్చినా ఆ చట్టం కోసం పోరాటం చేసింది ఎర్ర జెండా. ఆ ఎర్ర జెండాను చేసేదేమో అని చెప్పి ఆర్మూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామ్రేడ్ సుందరయ్య స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుత్తాడిల్లే అన్నారు. సుందరయ్య తన సొంత ఆస్తి మొత్తాన్ని పార్టీ కోసం, ప్రజల కోసం అంకితం చేసిన మహా మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. గొప్ప నాయకుడు, పార్లమెంటుకు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి కూడా మరి కార్లు ఈరోజు మనం చూసిన ఈరోజు ఆర్మూర్కి ఎమ్మెల్యే వస్తే ఆయన వెనకాల కాన్వాయి ఎలా ఉందో అనేటటువంటిది. కానీ ఆనాడు మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా మరి సైకిల్ మీద తను పార్లమెంటుకి వెళ్ళి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రతిబింబించే విధంగా మరి ఉపన్యాసం ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ పేదలకి ఇంకా ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లాగే పెన్షన్ రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు పాలకులు అనేక ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు, కానీ వాటికి అమలు కోసం ప్రయత్నం అనేటటువంటి జరగట్లేదు. రేపు భవిష్యత్తులో పేదల పక్షాన నిలబడి ఏదైతే సుందరయ్య గారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం నిజంగా పేదలకి సమానత్వం వచ్చినప్పుడు అందరికీ ఈ దేశంలో ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి కనీస సౌకర్యాలు ఏర్పడినప్పుడే ఆయన యొక్క ఆశయం నెరవేరినట్టు లెక్క. దాన్ని సాధించడానికి సిపిఎం పార్టీగా మేము ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పేసి ఆయన ఆదర్శంగా తీసుకొని పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఏదైతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా కాలేదు. మరి ఏదైతే ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు అది కాలేదు. రాజీవ్ యువశక్తి కింద ప్రతి ఒక్క విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇచ్చి లోన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అది పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగేది ఒకటి ఏంటంటే ఒక బస్సు మాత్రము పూర్తిగా ఇంప్లిమెంట్ అయింది. ఏదైతే దాని ద్వారా మరి ఆటో డ్రైవర్ ఉపాధిని కోల్పోయారు, వారు కూడా 12,000 రూపాయలు సంవత్సరానికి జీవన వృత్తి ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు ఏలేరు. ఇవాళ సుందరయ్య గారి ఆశయాలను కొనసాగించాలి. సుందరయ్య గారు ఆనాడు ఇప్పుడు రాజకీయ నాయకులు పూటకో జెండా, పూటకొక పార్టీ ఇట్లా మారుతూ పోయేవారు. కానీ సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని నేను కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఆయన ఆశయాలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తామని నేను సిపిఎం పార్టీగా విజ్ఞప్తి. భీమ్గల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మంగళవారం 15 నుండి 19 ఏళ్ల వయసు గల పిల్లలకు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించారు. డాక్టర్ అజయ్ పవార్ మాట్లాడుతూ కౌమార దశలో పోషకాహార లోపం, రక్తహీనత, మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయని ముందస్తు పరీక్షలతో నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది పిల్లలకు ఎత్తు, బరువు, హిమోగ్లోబిన్, బీపీ పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో
మున్సిపల్ కమిషనర్ గజానన్, మున్సిపల్ చైర్మన్ నాగమణి, 9వ వార్డు కౌన్సిలర్ నీలం రవి, మహిళా మండలి జలజ, ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ నట్టలు రాకుండా కూడా ఎవరన్నా అలవాటు ఏమైనా ఉంటే నాకు క్యాబిన్లో ఇప్పుడు బయట చెప్పడానికి సిగ్గుపడితే నా క్యాబిన్లో చెప్పినా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో నా పాప బల్బం తింటుంది అని చెప్తే నేను వాళ్ళకి ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ ఇస్తా. ఎవరైతే ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వేసుకుంటారో ఆ 3 డేస్లో నట్టలు అన్నీ చనిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు తినే తిండి తర్వాత మీరు ట్యాబ్లెట్ వేసుకునే ట్యాబ్లెట్కే రక్తం ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం తింటున్నామనే చూస్తాం కానీ ఏం తింటున్నామనే చూడము. జంక్ ఫుడ్, తర్వాత నెక్స్ట్ బేకరీ ఐటమ్స్ ఇటువంటివి తింటున్నారు కరెక్టే. అదంతా కూడా మైదా ప్రోడక్టే. పొద్దున లేచినప్పటి నుంచి సార్ చెప్పినట్టు బ్రెడ్ తింటున్నారు, అదంతా మైదా ప్రోడక్టే. దానివల్ల ఎటువంటి మీకు కావాల్సినటువంటి పోషకాలు, వైటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, ఇంకా కొవ్వు పదార్థాలు కానీ ఇటువంటివి అందవు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ అంటాం, సమతులమైనటువంటి ఆహారం అంటాం, ఆ ఆహారాన్ని తీసుకోవాలి, అవి ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా ప్రతి వార్డులో ఉన్నటువంటి ఆడపిల్లలు 15 నుంచి 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఈ హెల్త్ క్యాంప్ వచ్చి చెక్ చేయడం ద్వారా ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ ప్రోగ్రాం ఇక్కడ 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల పిల్లలందరూ ఇక్కడికి వచ్చిన అమ్మాయిలకు క్యాంపు మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీకు ఏ సమస్య ఉన్నా డాక్టర్ దగ్గర చెప్పుకోండి, ఇబ్బంది పడకండి. మీరు ఇక్కడ మందులు చెప్పలేకపోతున్నారు, మీరు ఒకరొకరు వెళ్తారు కాబట్టి అప్పుడు డాక్టర్ దగ్గర ఏ సమస్య ఉన్నా చెప్పుకోండి. బల్బలు తింటే మీరు అభ్యంతరం లేకుండా చెప్పుకోండి, సరేనా? ఇక్కడ భయపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఒక్కడే ఉంటారు కాబట్టి చెప్పండి, మీరు మనసులో ఉంచుకోకండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, సరేనా? అందరూ ఏ సమస్య ఉన్నా ఇబ్బంది పడకుండా చెప్పుకోండి.